అధ్యాయము 25వ వచనం నుంచి 32వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడ పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యమును నాట్యమును జరుగుటకు విని దాసులలో ఒకని పిలిచి, నువ్వు ఏమిటివని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధ సురక్షితముగా వచ్చి ఉన్నందున ఈ తండ్రి కొవ్విన దూడను వధించుతున్నాడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళినలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను ఎన్నడనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషమున్నట్లు నీవు నన్ను ఎన్నడనూ ఒక మేకపిల్లనైనను ఇవ్వలేదు. అయితే నీ ఆస్తి వేసులతోనూ తిని వేసిన ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేసులతో తిని వేసిన నీ కుమారుడు రాగానే వీరు నీ కొరకు కొవ్విన దూడను వధించుతని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నీవని మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఆమె